ఖరీఫ్కు పగడ్బందీ సన్నాహాలు చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాంకేతికతతో సాగుకు కొత్త దిశ వస్తుందని ప్రభుత్వం సూచించిన 7 వరి రకాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కంపెనీలకు ఆదేశించారు. యూరియా యాప్పై వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికృత డీలర్ల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ గాంధీ భవన్లో రేపు సత్యాగ్రహ దీక్ష జరగబోతోంది. బీజేపీ అధికార దుర్వినియోగం, ఓట్ల దొంగతనాలకు పాల్పడుతుందనే ఆరోపణలతో ఈ దీక్ష చేయబోతున్నారు. రేపు దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ తేజావత్ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్ష చేపట్టనున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో పాఠశాల విద్యకు పెద్దపీట వేస్తున్నామన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ హైదరాబాద్లో అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారనే తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, ఆరుట్ల పబ్లిక్ స్కూల్ను కేటీఆర్ ప్రతిపక్షాలు సందర్శించి మాట్లాడాల్సిందిగా ఆయన తెలిపారు. ఆరుట్ల పబ్లిక్ స్కూల్ దేశానికి ఆదర్శమని చెనగాని దయాకర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. రూరల్ మండలం వెంకటగిరిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సర్ ప్రక్రియ, పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదుపై బీఆర్ఎస్ నాయకులకు ఎలా ముందుకు వెళ్లాలో సూచనలు చేశారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో నూతన కమిషనర్ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు యంత్రాంగానికి పౌరులకు మధ్య దూరాన్ని తగ్గించడమే ఈ నూతన క్యాంపు కార్యాలయ ప్రధాన లక్ష్యమన్నారు డీజీపీ. ఆదిలాబాద్ జిల్లాలో పలు వార్డులు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వార్డు 38లో గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్, వార్డులు 11, 39, 44లో మురికి కాలువలు, రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో శంకుస్థాపన నిర్వహించారు. కాంట్రాక్టర్లు రాజీ పడకుండా పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందిగా సూచించారు ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్లో కమర్షియల్ విభాగం సిటీఓ హోదాలో పనిచేస్తున్న కె జ్యోతిని సస్పెండ్ చేశారు. చిత్తూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులపై చెప్పుతో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి రావడంతో ఆ రోజే ఆమెపై చర్యలకు ఉపక్రమించారు. దక్షిణ తీర రైల్వే ప్రధాన కమర్షియల్ కంట్రోలర్ జూన్ 14న ఈ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒక వ్యక్తి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం రెవెన్యూ అధికారులు ఇచ్చినట్లుగా అనుభవం సర్టిఫికేట్ను నకిలీది తయారు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనిపై బాధితులు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవిపై ఏడాదిలోపే బదిలీ వేటుపడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. హత్యలు, శాంతి భద్రతల పర్యవేక్షణలో వైఫల్యం, ట్రాఫిక్, గంజాయి నియంత్రణలో నిర్లక్ష్యం, ఇలా పోలీస్ స్టేషన్లు, సివిల్ పంచాయతీలపై ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. విశాఖపట్నం భీమిలి టీ నగరపాలెం గ్రామంలో ఓ దివ్యాంగుడి భూమిని ఆన్లైన్ రికార్డులతో ఇతర పేరుతో చూపించడంతో ఆవేదన చెందాడు. ఇతరుల పేరుతో భూ కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని వాపోయాడు. వామపక్ష పార్టీల మద్దతుతో భీమిలి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి తన సమస్య పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశాడు దివ్యాంగుడు. నెల్లూరులో ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు అడ్డొస్తున్నారని డీఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. తాము మేజర్లమని, ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని, అయితే తమను తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను ఈ జంట కోరారు. తిరుమల శ్రీవారిని వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరతులు సతీ సమేతంగా దర్శించుకున్నారు. విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం గూడపల్లిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకని వెళ్లి డ్రైన్లో పడి మత్స్యకారుడు కొప్పనాతి నాగవర్మ చనిపోయారు. వారి కుటుంబాన్ని 10 లక్షలు అందించి ఆదుకుంటామని మత్స్యకారు కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు తెలిపారు. మార్కాపురం జిల్లా జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు కాగా ఆటోలో 10 మందితో పాటు ద్విచక్ర వాహనంపై ఇద్దరున్నారు. క్షతగాత్రులను పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాలిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా మట్టి లోడ్తో వెళ్తున్న ఒక టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న బైకును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే చనిపోయారు.